నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకో అంటారు. ఇంకొంతమంది వచ్చేసి సర్జరీలు చేయాలి అని అంటుంటారు. ఆంకోప్లాస్మిక్ సర్జరీ అంటారు. అసలు అది సర్జరీ అన్నది ఎలా చేస్తారు? ఎన్ని రోజులు పడుతుంది అసలు? సర్జరీ బ్రెస్ట్ క్యాన్సర్కి 2 రకాల సర్జరీస్ ఉన్నాయండి. ఒకటి ప్రివెంటివ్ సర్జరీస్ అనేది, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందే చేసే సర్జరీని ప్రివెంటివ్ సర్జరీస్ అంటారు. ప్రొఫలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. రెండోది వచ్చిన తర్వాత చేసే సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంజెలినా జోలీ అని వినే ఉంటారు. అవును. షీఈ్ అ ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్. అవును. ఆమెకి ఏంటంటే కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ ఉన్నాయి, బ్రాకా జీన్స్. అందుకని ఏంటంటే ఒక బ్రెస్ట్ ఆమెకి ప్రొఫలాక్టిక్గా తీసేసి దాన్ని రికన్స్ట్రక్షన్ చేశారు. కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ BRCA1 BRCA2 జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం బోత్ బ్రెస్ట్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో రికన్స్ట్రక్షన్ చేస్తాం. దాన్ని ప్రొఫలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ BRCA1 పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 60% ఉంటుంది, 40-60% ఉంటుంది. వెరీ హై ఇన్సిడెన్స్. కాబట్టి వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ప్రొఫలాక్టిక్గానే తీసేస్తాం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి వాళ్ళకు ముందే తీసేస్తాం. BRCA2లో అనుకోండి 40-50%. అది ప్రొఫలాక్టిక్ మాస్టెక్టమీ. థెరపటిక్ మాస్టెక్టమీ అంటారు. థెరపటిక్ బ్రెస్ట్ సర్జరీస్ అంటారు. వీళ్ళు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసే సర్జరీస్. దీంట్లో మనం మెయిన్గా 2 రకాల సర్జరీస్ చేస్తాం. ఒకటి ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీలో ఏంటంటే గడ్డ చుట్టూ ఉన్న 1 సెంటీమీటర్ వరకు తీసేస్తాం నార్మల్ టిష్యూ. ఎందుకంటే కంటికి కనపడని కణాలు ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యాయేమో తెలియదు కాబట్టి నార్మల్ టిష్యూ 1 సెంటీమీటర్ వరకు తీసేస్తాం. దీంతో పాటు ఇది చంకలోకి పాకే అవకాశం ఉంటుంది బ్రెస్ట్. అందుకని ఏంటంటే చంకలో పాకిందా లేదా అనేది ఒక నోడ్ బయాప్సీ తీసేసి చూస్తాం అనమాట. దాన్ని సెంటినల్ నోడ్ బయాప్సీ అంటారు. ఇది బ్రెస్ట్ కన్జర్వేషన్. ఇంకోటి ఏంటంటే మాస్టెక్టమీ అంటాం. మాస్టెక్టమీ అంటే ఏంటంటే బ్రెస్ట్ రిమూవ్ చేస్తాం. మనకి సైన్స్ ఎంత ఇవాల్వ్ అవుతుందంటే మోర్ అండ్ మోర్ కన్జర్వేటివ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1900లో తీసుకుంటే హాల్స్టెడ్ రాడికల్ మాస్టెక్టమీ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రెస్ట్కి ఆనుకొని ఉన్న మజిల్స్, చంకలోది అన్నీ ఓపెన్ పెట్టేవాళ్ళు, మొత్తం తీసేసేవాళ్ళు. అక్కడి నుంచి మనం ఎంత ఇవాల్వ్ అయ్యామంటే ఈవెన్ 1 సెంటీమీటర్ మాత్రం బ్రెస్ట్ తీసేసి బ్రెస్ట్ని రీషేప్ చేస్తాం. అందులో ఉన్న ఫ్యాట్ని కానీ వేరే దగ్గర నుంచి టిష్యూ తీసుకొని లాస్ అయిన టిష్యూని రీప్లేస్ కానీ LD ఫ్లాప్స్ అంటారు, లేకపోతే అబ్డామిన్ నుంచి ఫ్యాట్ తీసుకొని అవంతా ఫిల్ చేసేసి ఆల్మోస్ట్ మీకు నార్మల్ బ్రెస్ట్ లాగే ఉంటుంది. మీకు అసలు సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. అంత అడ్వాన్స్మెంట్కి వెళ్ళాం. ఓవర్ ద సైన్స్ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళాం. దాన్ని ఆంకోప్లాస్టిక్ అంటే వైడ్ లోకల్ ఎక్సిషన్, బ్రెస్ట్కి ఉన్న పార్ట్ని తీసేసి ఆ ప్లేస్లో నార్మల్ టిష్యూస్ కానీ పక్కనున్న టిష్యూ రీఅరేంజ్మెంట్ అంటారు, దాన్ని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. చేసేసి ఆల్మోస్ట్ బ్రెస్ట్ షేప్ని అంత నార్మల్గా చేసే అంత అడ్వాన్స్ సర్జరీస్కి మనం వెళ్ళాం. ఎన్ని అవర్స్ పడుతుందండి యాక్చువల్గా ఈ సర్జరీ చేయడానికి? సర్జరీ చేయడానికి డిపెండ్స్ ఆన్ ఆ సర్జరీ మనకి టైం పడుతుందండి. సమ్ టైమ్స్ మామూలు సింపుల్ సర్జరీ విల్ బి ఫినిష్ ఆఫ్ అరౌండ్ 1 to 1.5 hours. కొన్నిసార్లు రికన్స్ట్రక్షన్ కానీ ఫ్లాప్స్ కానీ అట్లా అవసరం అన్నప్పుడు మనకి 3 hours కానీ 4 hours కానీ పట్టరు. అండ్ ఎంత అడ్వాన్స్ అయ్యామంటే ఇంతకుముందు బ్రెస్ట్ సర్జరీ అంటే 1 week 10 days హాస్పిటల్లో ఉంచుకునేవాళ్ళం. ఇప్పుడు మేము బ్రెస్ట్ సర్జరీస్ ఈవెన్ డే కేర్లో చేస్తున్నాం. అంటే మార్నింగ్ వస్తారు, బ్రెస్ట్ సర్జరీ చేసుకుంటారు, బై ఈవినింగ్ యూ విల్ బి రికవర్డ్. యూ కెన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్. అంటే మీరు మీ అంతటి మీరు వర్క్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవచ్చు, రొటీన్ కుకింగ్, అంటే ఫీమేల్కి అయితే కుకింగ్, రొటీన్ ఆఫీస్ వర్క్, రొటీన్ హౌస్ హోల్డ్ వర్క్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. కొంతమంది జిమ్స్కి ఇలా వెళ్తూ ఉంటారు కదా ఎక్సర్సైజ్ కోసం, సో అలాంటివి చేయొచ్చా వాళ్ళు? అంత ఎర్లీగా చేయలేం. అట్లీస్ట్ 3 weeks మనం హీలింగ్కి టైం ఇవ్వాలి. 3 weeks తర్వాత దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. బట్ రొటీన్ లైఫ్ స్టైల్ దే కెన్ లీడ్ ఫ్రమ్ day 0. అంటే సర్జరీ day 0 అంటాం. ఫ్రమ్ day 0 ఆన్వర్డ్స్ దే కెన్ డూ ఆల్ రొటీన్ లైఫ్. ఇప్పుడు చాలా మందికి సర్జరీస్ జరుగుతున్నాయి. ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటాయా వాళ్ళకి? సర్జరీస్ అనేది సర్జరీకి సైడ్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే ఎనీ సర్జరీ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ పెయిన్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్. ఈ 3 అనేది కొద్దిగా సైడ్ ఎఫెక్ట్. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లింఫెడిమా అంటారు. ఎందుకు అంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక స్టేజ్ ముందుకెళ్ళి ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే యాక్సిలరీ నోడ్స్ అంటారు. యాక్సిలరీ నోడ్స్ వరకు వెళ్ళేసి అక్కడ పాకిందా లేదా అని చూస్తాం అనమాట. సో మన క్యాన్సర్లో ఎప్పుడు ఒక అడుగు ముందుంటాం ట్రీట్మెంట్లో. క్యాన్సర్ సర్జరీస్ అందుకే కొద్దిగా రాడికల్ సర్జరీస్ అంటారు.
అందుకే నార్మల్ పీపుల్ దే కాంట్ పర్ఫామ్ లైక్, ఎందుకంటే దెర్ ఆర్ ప్రిన్సిపల్స్. ఒక ఎంత వరకు తీయాలి, ఎట్లా రికన్స్ట్రక్షన్ చేయాలి, ఎంతవరకు వెళ్ళాలి, నెక్స్ట్ ఏ లెవెల్కి స్ప్రెడ్ అవుతుంది, అక్కడ సర్జరీ చేయాలా లేదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చంకలో సర్జరీ చేసినప్పుడు కొద్ది మందికి ఏంటంటే లింఫెడిమా అని, ఆర్మ్ నమ్నెస్ అని, ఇట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తాయి. బట్ ఇట్స్ వెరీ సేఫ్ సర్జరీ, డే కేర్ సర్జరీ, నథింగ్ టు వరీ అబౌట్ ద సర్జరీ, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే, అంటే తిన్న తర్వాత కూడా కొంతమంది అరగకపోవడం, ఒకలాంటి పెయిన్ లా ఉండడం ఎక్కువైపోతూ ఉంటుంది కదా. దిస్ ఈజ్ అది మనకు అబ్డామిన్ చేసే సర్జరీస్లో కాంప్లికేట్ ఉంటుంది. బ్రెస్ట్ ఈజ్ ప్యూర్లీ అ సర్ఫేస్ సర్జరీ. అంటే మనం స్కిన్ ఎట్లా చేస్తామంటే స్కిన్ ఫ్లాప్ ఎలివేట్ చేస్తాము, దానికి ఉన్న ఫ్యాట్ని బ్రెస్ట్ టిష్యూ తీసేస్తాం, స్కిన్ ఫ్లాప్ క్లోజ్ చేస్తాం. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ 4 అవర్స్లో మీకు లిక్విడ్ స్టార్ట్ చేస్తాము, ద సేమ్ డే నార్మల్ ఫుడ్ మీరు తింటారు. సో నథింగ్ టు వరీ అబౌట్ ద బ్రెస్ట్ సర్జరీ, ఇట్స్ అ సేఫ్ సర్జరీ. ఓకే,